జగన్కి ఇంకోటి ఇక్కడ రెండు హోదాలు ఉన్నాయి. ఒకటి ప్రతిపక్ష హోదా, రెండవది శాసనసభాపక్ష నేత హోదా. అదెందుకు వద్దు అనుకుంటున్నాడు ఈయన? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన సభాపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఫ్లోర్ లీడర్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి టైం ఇస్తారు. మామూలు ఎమ్మెల్యేకి ఇచ్చేది 2 నిమిషాలు అయితే ఫ్లోర్ లీడర్కి 10 నిమిషాలు ఇస్తారు. ఈయనేమి జగనేమి గంటల కొద్ది ఉపన్యాసం చెప్పలేడు కదా, కావాల్సింది 1 గంట 20 నిమిషాలు ఇస్తారు. ఇప్పుడు కూడా తన పార్టీ పక్ష నాయకుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడు అతనే కదా 11 మందికి. దాన్ని బాయ్కాట్ చేయడం ఏంటి? ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు చంద్రబాబు గారు ఓ తెలివైన పని ఏం చేశాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత నా భార్యని ఎట్లా అన్నారు, అవమానించారు కాబట్టి నేను మానేస్తానని అన్నాడు, బాయ్కాట్ చేస్తానని చెప్పాడు. అదే నువ్వు చెయ్యి, ఏదన్నా నిన్ను ఎట్లాగ వెటకారం చేస్తారు. ఓ ఏడాది అనుభవించి ఆ తర్వాత బాయ్కాట్ చేస్తే సింపతి వస్తుంది. స్టార్టింగ్ నుంచి వెళ్ళకపోతే అహంకారం కింద కనిపిస్తుంది, అభిజాత్యం కింద కనిపిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసం అనుకోవడం కాదు, అహంకారం కిందనే ఫీల్ అవుతారు. రాజకీయంలో పడ్డవాడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఒకప్పుడు అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం తెలుగుదేశం. అధికార పక్షం జగన్ మీద వేసిన కేసులో ప్రతిపక్షం ఇన్వాల్వ్ అయ్యి జగన్ అరెస్ట్ చేయించింది.